హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ ఎస్జే. ఈ వీడియో అయితే మన ఆల్ ఇండియా ట్రిప్లో ఎపిసోడ్ 20 అండి. సో ప్రెజెంట్ అయితే మనం వర్క్లలో ఉన్నామన్నమాట, డే 2. ఇన్ కేస్ ప్రీవియస్ వీడియో చూడనట్లయితే ఫస్ట్ అయితే అది చూసేయండి, పైన అయితే లింక్ ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది. సో వన్స్ అది ఫినిష్ చేసాక ఇదైతే చూడండి. ఫస్ట్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వర్క్లో అయితే యాక్చువల్గా 1 డే ప్లాన్తో వచ్చానండి, బట్ ఇక్కడ ఒక ఫెస్టివల్ ఉందని చెప్పేసి 4 days అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాను. అండ్ నేను కూడా కంప్లీట్గా లాస్ట్ 40 days నుంచి తిరుగుతూనే ఉన్నాను. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నాకు ఈ హాస్టల్ అయితే బడ్జెట్లో వచ్చేసింది. పర్ డేకి 270 రూపీస్ అండి. సో 4 daysకి 1000 రూపీస్ అయితే అవడం అయితే జరిగింది. అంతేకాకుండా లొకేషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అందుకే ఇక్కడ చాలా హైయెస్ట్ డేస్ అయితే ఇక్కడే ఉంది నేను లాస్ట్ 40 days ట్రిప్లో. ముందుగా ఈ వీడియోలో అయితే నేనున్న హాస్టల్ టూర్ అయితే చూపిస్తాను. సో వన్స్ అది అయిపోగానే మనమైతే ఈవినింగ్ పార్టీ ఉందన్నమాట. సో అది ఫినిష్ చేసుకొని నైట్ క్లిఫ్ టూర్కి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు ఐటనరీ అయితే ఇది. అండ్ నైట్ డిన్నర్కి అయితే లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ అయితే చూపించడం జరుగుతుంది. సో అది కూడా అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. చాలా అంటే చాలా బాగా మీకు కూడా నచ్చడం అయితే జరుగుతుంది. సో వీడియోలోకి వచ్చినట్లయితే చూస్తున్నారు కదా, నైట్ అయితే పార్టీ అనేది ఇక్కడే జరగబోతుంది అనమాట. అరేంజ్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ హాస్టల్ అయితే ఓన్లీ డార్మేటరీనే కాదండి, ప్రైవేట్ రూమ్స్ కూడా అయితే ఉన్నాయి. సో అవి కూడా అయితే మనం బుక్ చేసుకోవచ్చు. ఫ్రీగా బుక్ చేసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చి స్టే అయితే ఉండొచ్చు అనమాట. సో ఇవైతే ప్రైవేట్ రూమ్స్ అనమాట. సో ఒకసారి మనం బ్యాక్ యార్డ్లోకి వెళ్ళేసి మొత్తం చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఇక్కడ వాల్స్కి అయితే డిఫరెంట్ ఆర్ట్ గ్యాలరీ అయితే వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఒక్కొక్కదానికి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కటి ప్రెజెంట్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, బట్ ప్రతిదీ ఇక్కడ ఉన్నదైతే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో చూస్తున్నారు కదా, సో హాస్టల్ అయితే బాగా పాపులర్. అండ్ మనం చూసుకున్నట్లయితే మేక్ మై ట్రిప్లో కూడా 4.2 రేటింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ వీళ్ళ బైక్ రెంటింగ్స్ కూడా ఇస్తారు. సో అండ్ ఎవరైనా కాయాకింగ్ చేయాలనుకుంటే వీళ్ళే ఫెసిలిటేట్ చేస్తారు అనమాట. సో హాస్టల్ నేమ్ వచ్చేసరికి జీబ్రా హాస్టల్. కొంచెం ఒక 1.5 kilometer లోపలికి అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకి బీచ్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. చూస్తున్నారు కదా, కేరళ అంటేనే ట్రీస్ మొత్తం. సో క్లైమేట్ అంతా చూసుకోవచ్చు. అండ్ లాస్ట్ 3 days నుంచి ఇక్కడే ఉన్నాను. ఫెస్టివల్ అని కాయాకింగ్ చేద్దామని. కాయాకింగ్ పాసిబుల్ అవ్వలేదు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలని చెప్పేసి. సో ఇక్కడే 2 days నుంచి హ్యాంగ్ అవుట్ అయ్యాను అలా. అండ్ హాస్టల్ వాళ్ళు కూడా మనకైతే బాగా ఫ్రెండ్స్ అయ్యారనమాట. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు నైట్ టైం మూవీ సెటప్ కూడా ఉంది. కాయాకింగ్ ఇక్కడ చేయకపోవడానికి 2 reasons అండి. ఒకటి, ఎర్లీ మార్నింగ్ లేచి 50 kilometers అయితే వెళ్ళాలన్నమాట. సో మనమైతే ఆల్రెడీ అలిపిలో చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నాము, అలిపి బ్యాక్ వాటర్స్లో చేయాలని చెప్పేసి. సో అందుకోసం అయితే ఇక్కడ వెళ్ళలేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, అక్కడికి వెళ్ళడానికి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి. సో మ్యాన్రూ ఐలాండ్ అనమాట, అక్కడే ఈ కాయాకింగ్ అయితే చేయడం జరుగుతుంది. బట్ ఓన్ వెహికల్ అయితే ఉండాలి అక్కడికి వెళ్ళడానికి. సో నేనైతే ముందు రోజు బైక్ రెంట్కి తీసుకున్నాను. సో మళ్ళీ అదైతే ఎక్స్టెండ్ చేసుకోవాలనుకోవట్లేదు. సో అందుకోసం అని చెప్పేసి అల్పీలో ఎలా చేయాలి అని ఫిక్స్ అయి ఉన్నాను కాబట్టి అక్కడ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే చేయలేదు. సో ఈ 2 reasons వల్ల నేనైతే డ్రాప్ అయితే అయిపోయాను కాయాకింగ్. సో ఈరోజు ఫెస్టివల్ అయితే నైట్ అయితే చాలా అంటే చాలా బాగుండబోతుంది. అండ్ క్లిఫ్ వ్యూ నైట్ టైము నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ నైట్ విజువల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. సో అస్సలు అయితే మిస్ అవ్వద్దు. అండ్ వర్క్లో ఎవరైనా సరే బడ్జెట్లో రావాలి అనుకున్నట్లయితే ది బెస్ట్ హాస్టల్ అండి ఇది, ఇక్కడ స్టే కానీ. సో ఎవరండి మనకి హాస్టల్ ఇచ్చేసి జాగ్ ప్రూఫ్స్ తెచ్చి, మామిడికాయ ఇచ్చి, మ్యాంగోస్ ఇచ్చి ఇలా ఇవన్నీ ఎవరు చేయరు. సో వీళ్ళైతే నాకు అవన్నీ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఈ యాక్టివిటీస్ అన్నీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారండి. సో నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనం డైరెక్ట్ కాల్ చేసి కూడా హాస్టల్ అయితే బుక్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి మేక్ మై ట్రిప్లోనే ఇంకా తక్కువ బడ్జెట్లో చూపిస్తుంది. సో చూస్తున్నారు కదా, వీళ్ళైతే చాలా అంటే చాలా ఫ్రెండ్స్ అయితే అయ్యారనమాట. సో వీళ్ళతో
వీళ్ళతోటే 2 days అయితే స్పెండ్ చేయడం అయితే జరిగింది. బయటకు వెళ్ళాము, కొంచెం అలా హ్యాంగ్ అయితే అయ్యామన్నమాట. నైట్ అండ్ బీచ్ దగ్గరికి కూడా వెళ్ళాము. సో ఒకసారి అయితే హాస్టల్ టూర్ అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇది నాన్ ఏసీ డామ్ అండి. ఇదైతే నాకు 270 రూపీస్కి అయితే రావడం జరిగింది. ఇన్ కేస్ వీకెండ్స్ అయితే 350 నుంచి 500 రూపీస్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్మాల్ కిచెన్ అయితే ఉంది, మనం ఫుడ్ తెచ్చుకొని తినొచ్చు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఫస్ట్ అయితే వాళ్ళు స్టాఫ్ వర్క్ అని చెప్పారు, బట్ మనం బాగా క్లోజ్ అవ్వడం వల్ల మనకు కూడా అలో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏసీ డామ్ అండి. సో ఇదైతే 4 షేరింగ్ అనమాట. ఇది అరౌండ్ 700 నుంచి 900 ప్రైస్ రేంజ్లో అయితే ఉంది. ఈ డామ్స్కి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉందండి. బ్రేక్ఫాస్ట్కి అయితే ఎక్స్ట్రా 150 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా వచ్చేసి కూడా బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేయమంటే 150 రూపీస్ ఇచ్చినట్లయితే వాళ్ళైతే ఇంక్లూడ్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి ఇక్కడైతే గేమ్స్ ఆడుకుంటున్నారు. సో ఆ గేమ్ ఆడడానికి ఎక్కడ వరకు రావాలనేది కాదు, ఇక్కడికి వచ్చేసి కొంచెం పీస్ఫుల్గా ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఏంటంటే ఇక్కడ కొంచెం హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే రూమ్లోనే ఉండేసి చిల్ అయితే అవ్వచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే వాళ్ళ డాగ్ అండి, ఇది చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది అనమాట. ఓవరాల్గా ఈ బడ్జెట్కి అయితే చాలా అంటే చాలా వర్త్ అనే చెప్పుకోవచ్చు ఈ హాస్టల్ అయితే. సో చూస్తున్నారు కదా, అవుట్ సైడ్ వ్యూ అయితే ఒకసారి మనం చూసుకోవచ్చు. కంప్లీట్గా ట్రీస్తో సెటప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇదైతే వీళ్ళు ఒక 2 బ్రదర్స్ అండ్ 2 ఫ్రెండ్స్ కలిసి ఇదైతే మెయింటైన్ చేస్తున్నారనమాట. సో అంతేకాకుండా ఇక్కడ వీళ్ళకి రెస్టారెంట్స్ కూడా వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సో వాళ్ళైతే ఈవినింగ్ పార్టీ దగ్గర అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ బడ్జెట్లోనే మనకి వాషింగ్ చేసుకోవాలంటే సోప్ ఇచ్చారు. అండ్ ఇంకా చూసుకోవచ్చు మనమైతే ఇక్కడ ఫ్రిడ్జ్ అన్ని ఇంక్లూడెడ్ అయితే అయ్యి ఉన్నాయి. ఈవినింగ్ 5:30 PM అయితే అయిందండి. సో చూస్తున్నారు కదా, స్టార్ట్ అయితే చేశారనమాట. వీళ్ళందరికీ ఎక్కడెక్కడే క్లౌడ్ కిచెన్ అని ఇలా చిన్న రెస్టారెంట్స్ అండ్ ఇలా హోటల్ అండ్ డార్మెటరీస్ ఇలా వీటిని మెయింటైన్ చేసుకుంటూ వీళ్ళైతే లైఫ్ని అయితే గడిపేస్తున్నారు హ్యాపీగా. సో ఇక్కడ నుంచి అయితే మీకు మ్యూజిక్ అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా. సో కంప్లీట్గా వీడియో అయితే చూడండి. సో లాస్ట్ 11 minutes 12 minutes దగ్గర నుంచి అయితే మనం క్లిఫ్ వ్యూకి అయితే వెళ్ళిపోదాము. Somebody hit somebody എന്നെ അനുഗ്രഹിച്ച എല്ലാ ശ്രോതാക്കൾക്കും നന്ദി. ഞാൻ പാടുന്ന എന്റെ ഈ ഏറ്റവും പുതിയ കാസറ്റിൽ പഴയതും പുതിയതുമായി സ്വന്തം കലാകാരൻ స్టార్టింగ్లో వైట్ టీ షర్ట్ ఎలా ఉందో చూసుకోవచ్చు, ఇప్పుడు ఎలా ఉందో చూసుకోవచ్చు. సో అంత బాగా అయితే ఎంజాయ్ చేసాము.
మనమైతే ఫ్రెష్ అయిపోయి క్లిఫ్ వ్యూ దగ్గరికి వచ్చేసామండి. సో ఇక్కడ నుంచి వీడియో చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం చూపించాను కదా, అసలు రష్ లేకుండా. సో ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే అది చూసేయండి. బట్ ఈ వీడియో మాత్రం అసలు అయితే స్కిప్ చేయొద్దు, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నైట్ లైవ్ మ్యూజిక్ అండి, జస్ట్ 300 రూపీస్ మనం ఫుడ్కి పెట్టుకున్నట్లయితే లైవ్ కాన్సర్ట్ అయితే వస్తుంది. సో మనం మెట్రోపాలిటన్ సిటీస్లో చూసుకున్నట్లయితే 3000 4000 రూపీస్ పే చేసినా కూడా మనకి పీస్ఫుల్గా అయితే ఉండదు, చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను అనమాట. సో అలా వస్తున్నప్పుడు మనం ఎందుకు వదులుకుంటాము, సో హ్యాపీగా అయితే ఎంజాయ్ చేద్దాము. ఏంటండి ఈ అందాలన్నీ, ఇవన్నీ మనం చూడాలంటే కపుల్తో వచ్చినట్లయితే పాసిబుల్ అవ్వదు కదా. సో ఇక్కడైతే చూసుకోవచ్చు హిల్ వ్యూ రెస్టారెంట్స్ అని, సీజన్ రెస్టారెంట్స్ అని చాలా అంటే చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయి అనమాట. సో అస్సలు హెసిటేట్ అవ్వక్కర్లేదు, వెళ్ళేసి డైరెక్ట్ కూర్చొని లైవ్ కాన్సర్ట్ అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. Tattoos.
ఇదంతా చేపల మార్కెట్ అనుకున్నారా, ఎంతమంది వస్తున్నారు. సో చూస్తున్నారు కదా, వీళ్ళంతా కోట్లు సంపాదించే వాళ్ళు ఏం కాదండి. సో వాళ్ళ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలని తెలిసిన వాళ్ళు. సో మీరు కూడా చూస్తున్నారు కదా, అబ్బాయిలు అమ్మాయిలు ఇప్పుడే రాండ్రా బాబు, ఇంట్లో నుంచి కూర్చోవడమే కాదు, సో చేసిన వర్క్ అంతా చాలు, స్ట్రెస్ ఫీల్ అనేది చాలు, బయటికి రండి, ఎంజాయ్ చేయండి, ఇలాంటి లొకేషన్స్ అన్ని తిరగండి. 250 రూపాయల హాస్టల్, ఎందుకంటే లో బడ్జెట్లో ఎక్కడా రాదు. సో వచ్చి ఎంజాయ్ అయితే చేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ డే కూడా సేమ్ ప్లేస్కి అయితే వచ్చానండి. ఫుడ్ చాలా బాగా నచ్చింది నాకు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.